తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. అందరు బైబిల్ తీసి చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. మొదటి వాక్యం కూడా, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. చూడండి, దైవజనుడు పౌలు గారు తీతుతో చెప్తున్న మాటలు, అధిపతులకు అధికారులకు లోబడి విధేయులై ఉండాలి. అంటే దేవుని చేత ఇవ్వబడింది అధికారం. ఎవరికైనా కానీ అధికారం దేవుని వలన ఇవ్వబడుతుందని రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. కనుక ప్రతి అధిపతికి ప్రతి అధికారికి లోబడి విధేయులై ఉండాలి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధంగా ఉండాలి. అలాగే మనుషులందరి సంపూర్ణమైన సాత్వికాన్ని కనుపరుచుచు, ఎవరిని దూషించగా జగడమాడని వారునై శాంతులునై ఉండాలని జ్ఞాపకము చేయి. చూడండి, జగడమాడొద్దు, అలాగే కలహాలు పెట్టుకోవద్దు, ఎవరిని దూషించొద్దు, అందరిడల సాత్వికంగా, మోషే ఎంత సాత్వికుడైనాడో అలాగే సాత్వికంగా ఉండాలి. ఎవరిని దూషించకుండా శాంతమూర్తులై ఉండమని సంఘానికి తెలియపరచమంటున్నాడు. అంటే అధికారం దేవుని వల్ల కలిగింది కనుక అందరికీ అధికారులకు మనం ఎప్పుడు లోబడి ఉండాలి. జగడమాడకుండా శాంతమూర్తులై జాగ్రత్తగా ఉండాలని చెప్పి సత్కార్యములు చేయుటకు సిద్ధంగా ఉండాలి. సంఘానికి చెప్పమని సెలవిస్తున్న మాటలు ఇవి. సంఘానికి దేవుడు తెలియచేయమని సెలవిస్తున్న మాటలు. చూడండి, సంఘ విశ్వాసులందరూ ప్రతి సత్కార్యం అంటే మంచి పనులు, చెడ్డ పని చేసేదానికి ఆలోచించాలి కానీ మంచి పని చేసేదానికి ఎప్పుడు ఆలోచించకూడదు. మంచి పనులు, దేవుని మందిరంలో పరిచర్య కావచ్చు, దైవ సేవకులు జరిగించే పరిచర్య కావచ్చు, లేదా పేదవాళ్ళకి సహాయం చేసే విషయం కావచ్చు, అలాగే ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసే విషయం కావచ్చు, ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చే విషయం కావచ్చు, దాహంతో ఉన్నవాడి దాహం తీర్చే విషయం కావచ్చు, గుడ్డివాని త్రోవలు అడ్డం వేయకుండా వానికి త్రోవ చూపే విషయం కావచ్చు, చెవిటి వాడిని తిట్టకుండా వాని విషయంలో జాగ్రత్తగా పడి మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండే విషయాలు కావచ్చు, లేదా ఇంకా చాలా సత్కార్యాలు చాలా ఉన్నాయి. సత్కార్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. మంచి పనులు చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలట. ఇదే విషయాన్ని తిమోతితో పౌలు గారు చెప్తాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. తమ్ముడి బాక్సులు సెట్ చేయండి తమ్ముడా, అమ్మింగ్ వస్తుంది, సెట్ చేయి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన లేఖనములను ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించు. వినపడట్లేదు తమ్ముడు, నాకే వినపడట్లేదు, నేను మాట్లాడే మాట నాకే అర్థం కావట్లేదు. పాప యాకోబు పాస్టర్ గారు గొంతు పోయింది అరిసి అరిసి, మరి వాళ్ళకి వినపడింది, వాళ్ళకే వినపడిందో అర్థం కాలేదు. సెట్ చేయలేతే మైక్ అన్నా మార్చండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇందాక విశ్వాసులకు చెప్పమని చెప్పాడు సత్కార్యాలు చేయడానికి సిద్ధపడండి అని. ఇప్పుడు దైవ సేవకులకు చెప్తున్నాడు. అంటే విశ్వాసులకే కాదు, మంచి పనులు చేసేదానికి సిద్ధపాటు ఉండేది దైవ సేవకులందరికీ కూడా. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులందరికీ కూడా సిద్ధపాటు ఉండాలి. అర్థమవుతుందండి మీకు?
ఇందాక విశ్వాసులకి సిద్ధపడి ఉండాలని చెప్పాడు. ఇప్పుడు దైవ సేవకునికి చెప్తుండే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని జాగ్రత్తగా బోధించుటకు, ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనమైంది. అంటే దైవ సేవకులు సత్కార్యములు చేయుటకు సిద్ధపడి ఉండాలి. మంచి విషయాలు బోధించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి సేవకుడు, ఎదుటోడు ఏమైనా అనుకొని. కొన్నిసార్లు మేము మంచి విషయాలు చెప్తే అవి నచ్చకపోవచ్చు కొంతమందికి. అందరికీ నచ్చాలని రూల్ ఏముందండి? నచ్చకపోవచ్చు. ఏసన్న గారిని ఒక ఆయన తెగ పొగిడేవాడంట. అబ్బా ఏం ఉపదేశిస్తున్నారండి ఏసన్న గారు, మద్రాసు నుండి వస్తున్నానండి నేను మీ మాటలు వినేదానికి. బా ఏసన్న గారి మాటలండి, వాక్యం అండి, ఆయన చెప్తే అసలు దేవదూత మాట్లాడినట్టుంటుందని తెగ పొగిడేవాడంట. ఒక 8 మందిని కూడా వేసుకొని వచ్చేవాడంట మందిరానికి, మద్రాసు నుంచి కారు పెట్టుకొని. ఓ రోజున ఏసన్న గారు ఇద్దరు భార్యల గురించి చెప్తున్నారంట. ఇద్దరు భార్యలు ఉంటే నరకానికి పోతాడు వ్యభిచారులంతా, కరెక్ట్గా ఉండాలి అని దేవుని ఆవేశం వల్ల బోధిస్తూ ఉంటే, ఇద్దరు భార్యల గురించి ఎప్పుడైతే చెప్పాడో ఈయన, అబ్బా ఏం చెప్తున్నాడు ఏసన్న గారిని పొగిడాడే, ఆడికి మండింది. ఎందుకని? వాడికి ఇద్దరు ఉన్నట్టు మండింది. పక్కన ఆయన పొడిచి ఇద్దరు భార్యల గురించి ఆయనకు ఎందుకంట చెప్పేవాడు వాక్యం చెప్పవచ్చు కదా అన్నాడంట. ఆయన చెప్పేది ఇంద్రా బాబు, ఆయన ఏదో దేవుని ఆత్మ ప్రేరణతో చెప్తున్నాడు, ఆత్మలో ప్రేరేపించబడి చెప్తున్నాడు, నోరు మూసుకొని ఏంటంటే అది కాదండి అని ఈయన మాట్లాడకపోతే యువతలు ఆయన పొడిచి ఇద్దరు భార్యల గురించి ఏసన్న గారికి ఎందుగా చెప్పేవాడు వాక్యం చెప్పుకోవచ్చుగా, ఆయనకి ఎందుకంటే ఇద్దరు భార్యల సంగతి. ఓరే ఆయన ఏదో ఆత్మ ప్రేరణతో చెప్తున్నాడు, నీకెందుకురా నోరు మూసుకున్నాడట అని మరలా మూలిగి ఇది వాక్యమేనా అసలు? ఏది నిన్న దాకా పొగిన్నాడు ముందు వారం దాకా, ఇప్పుడు అసలు ఇది వాక్యమేనా? అసలు ఆయనకు వాక్యం చెప్పడం వచ్చా? లే పైకి లేరా నువ్వు, లే పోదాం. ఒరే వాక్యం మధ్యలో వెళ్తే బాగోదు, మీరు వస్తారని లేకపోతే లేదు నేను పోతాను పోయాడంట. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుంది? ఏసన్న గారు దిద్దుటకు, తప్పు దిద్దుటకు, ఖండించుటకు, ఉపదేశించుటకు సిద్ధపడే వచ్చాడు. దేవుని ఆత్మ ప్రేరణతో దైవావేశం వలన ఉపదేశించబడిన ప్రతి మాటని ఆయన సరైన మార్గంలో బోధిస్తూ నేను నచ్చల వెళ్ళిపోయాడు. పలానా ఆయన కనపడట్లేదు అని ఆరాధిస్తే ఎవరో చెప్పారంట సంఘ పెద్ద, ఆయన ఆ రోజు నువ్వు ఇద్దరు భార్యల గురించి చెప్పినప్పుడు వెళ్ళిపోయాడయ్యా అని చాలాసార్లు చెప్పాడంటే. ఇంత దూరం రావడం ఎందుకయ్యా, అక్కడ ఊర్లో మందిరం ఉంది అక్కడికి వెళ్ళొచ్చు. లేదనే మీరు చెప్పే బాధ వింటుంటే మాకు అసలు హృదయాలు ఉప్పొంగిపోతున్నాయండి అని చెప్పేవాడు ఇప్పుడు రాకుండా అక్కడే కూర్చున్నాడంటండి. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. కొంతమంది కొన్ని మాటలు నచ్చకపోవచ్చు, అందరికి నచ్చాలని రూల్ ఏముంది? నేను చెప్పే మాటలు కూడా నచ్చకపోవచ్చు కొంతమందికి. అస్సలు నాకేమన్నా మైకో ఎర్రగా తీస్తానంటాడు ఒక్కొక్కడు. ఆయన చెప్పేది అసలు వాక్యమేనా, నాకేమన్నా మైకి చెప్పేస్తాను అంటే అట్లా ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఒకసారి అలాంటి ఆలోచనలు వస్తాయి. నాకేమన్నా మైకు పాటలు పాడానంటే పరలోకం దిగి రావాలంటారు. అట్లాంటి ఆలోచన వస్తుంది కొన్నిసార్లు. సాతాను కూడా పుట్టించవచ్చేమో. అర్థమవుతుందండి? నాకేమన్నా మైకు ఎరగదీస్తాను, అసలు వాడేం వాయిస్తాను, నేను వాయించానంటే అసలు దేవదూతలు వచ్చి రెక్కలు ఇప్పి నాట్యం ఆడతాయి మందిరం అంతా అనే ఆలోచన కూడా రావచ్చు. అసలు నాకేమన్నా వంట చేయమని ఎరగదీసి అరగొట్టేస్తాను, మొత్తం ఏం లేకుండా తినిపోతారు అందరు అనే ఆలోచన అందరికీ రావచ్చు. కొంతమంది నచ్చవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. అయినా సిద్ధపడే ఉండాలి ప్రతి సత్కార్యానికి, బోధించడానికి సేవకులు, మంచి పనులు చేసేదానికి విశ్వాసులు, దైవజనులు, ఆత్మీయులు అందరూ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రియ సహోదరులారా, ఒక దైవ సేవకునికి ఎంత సిద్ధపాటు ఉందో, ఒక విశ్వాసకి ఎంత సిద్ధపాటు ఉంటుందో, సాతాను కూడా అంతే సిద్ధపాటు ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? నేను ప్రిపేర్ అయ్యి వచ్చాననుకో, వాడు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. సాతానుగాడు కూడా చాలా సిద్ధపాటు ఉంటుంది.
సేవకుడికి విశ్వాసకి ఎంత సిద్ధపాటు, సాతాను కూడా సిద్ధపాటు ఉంటుంది. చూడండి, ఒక యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యవసాయకుడు అంటే గోధుమలు చల్లాడంట. శత్రువు వచ్చి ఏం చేశాడు? మీరు చెప్పాలా? వ్యవసాయకుడు భూమిలో గోధుమలు చల్లితే శత్రువు వచ్చి ఏం చేశాడు? వ్యవసాయకునికి ఎంత సిద్ధపాటు ఉందో శత్రువు కూడా అంత సిద్ధపాటు ఉంది గురుగులు చల్లేదానికి. సాతాను కూడా అంతే సిద్ధపాటు ఉంది చెడగొట్టేదానికి, చేదైన వేరు నాటేదానికి. మేము మంచి విషయాలు బోధిస్తామా, వాడు చెడ్డ విషయాలు బోధిస్తుంటాడు. చేదైన వేరు నాటుతాడు. చేదైన వేరు మీలో నాటబడి ఉన్నందువలన మీలో అనేకులు అపవిత్రులైపోతారేమో, జాగ్రత్త పడండి అని. అందుకని అన్ని విషయాలు వినొద్దు, ముసలమ్మ ముచ్చట్లకు అసలే చోటు ఇవ్వద్దు. ఒక చేదైన వేరు నాటబడిందంటే జీవితాలు నాశనం అయిపోతాయి. పాస్టర్ గారు మంచోడు కాదు, సిస్టర్లు మంచోళ్ళు కాదు, ఓసన్న మందిరం వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు అంటాడు ఒక్కొక్కడు. మీకు అర్థమవుతుందండి? పచ్చకామెరలోడికే చెప్పాలి గట్టిగా. అంత పచ్చగానే కనపడుతుంది కనుక ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదని చెప్పుకుంటూ తిరుగుతుంటారు చాలామంది. సంపూర్ణ అయితే ఎవడున్నాడు ఇక్కడ? పరలోకానికి వెళ్ళిపోతారు. ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, అసలు ఓసన మందిరమే మంచిది కాదని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే మనకి ఎంత సిద్ధపాటు, ఎంత ప్రిపరేషన్ ఉందో అపవాదికి కూడా అంతే ప్రిపరేషన్ ఉంటుంది చెడగొట్టే విషయంలో. మీకు అర్థమవుతూనే ఉంటుంది. యేసు ప్రభు విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు కూడా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి. చాలామంది వినటం మట్టుకే వింటారు కానీ వాటిని త్రోసిపుచ్చుతుంటారు. వీళ్ళు ఇలాగే చెప్తారు, మనం ఇలాగే ఉంటాం, ఇది మన వల్ల అయ్యేది కాదు, వాళ్ళకి అయితేమో కానీ మనకు కాదు అన్నట్టుగా ప్రక్కన తోసేస్తారు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాల్లాగా ఉంటారు. కొంతమంది వాక్యం వింటారు, సంతోషిస్తారు, కానీ సత్తువ లేదంటే రాతి గుండెలు అవి. ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పినా మార్చుకోరు. గుండె రాతి గుండె, ఇది మనకు సెట్ కాదులే అని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వదిలేస్తారు. వాడిపోతుంటాయి ఆ జీవితాలు. కొంతమంది ధనభోగాలు, సుఖభోగాలు, పేరు ప్రఖ్యాతులు, అందుకని వాళ్ళు వచ్చేసి వాళ్ళకున్న ప్రఖ్యాతను, వాళ్ళకున్న పేరును బట్టి, వాళ్ళకున్న ఖ్యాతిని బట్టి ఇవన్నీ మనకు సెట్ కావులే, ధనభోగాలు సుఖభోగాలు మనకు సెట్ కావు, ఆ పేదలతో పోయి ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళ మధ్యలో ఎక్కడ మనం మిళితం అవ్వలే, మనకు సెట్ కావని ధనభోగం, సుఖభోగం, అధికారం అనే భోగాలు వాళ్ళని అణిచివేస్తుంటాయి. మంచినీళ్ళలో పడిన విత్తనాలు ఎవరంటే చక్కగా వాక్యం వింటారు, గ్రహిస్తారు, వాటి ప్రకారం నడుస్తారు, అందుకని వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. చూడండి, చల్లబడిన విత్తనాలు సాతాను ఆకాశ పక్షులు చేంజ్ చేసేంట ఎత్తుకొని, అంటే వాడికి కూడా ఫుల్ సిద్ధపాటు ఉంటుంది, వాడు ఫుల్ ప్రిపరేషన్లోనే ఉంటాడు. చూడండి, పౌలు గారు వాక్యం చెప్తుంటే యూదులకు మండిందనమాట, గుండెలు మండే, చీల్చివేయాలనుకున్నారట. పౌలు గారిని చీల్చివేయాలనుకున్నారట. అక్కడ ఒక సభ జరుగుతుంటే ఆ సభలో గుర్తించి పౌలుని చీల్చివేసినట్టుగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త, అతన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. యూదులను అడిగితే వాళ్ళు అంటారు, యూదుల్లో చాలామంది పౌలుని మేము చంపేదాకా నిద్రాహారాలు మానేస్తాం, ఆహారం పుచ్చుకోవడమే మానేస్తాం, ఆయన్ని చంపాలా. దేవుడు చెప్పాడు, పౌలా భయపడొద్దు, యెరూషలేములో ఎలా సాక్ష్యం చెప్పావో రోమాలో కూడా నా గురించి అలాగే సాక్ష్యం, భయపడొద్దు, నీ ప్రిపరేషన్లో నీవు ఉండు. వాళ్ళు నిన్ను నీ దేహానికి హాని చేస్తారేమో కానీ నీ ఆత్మను టచ్ కూడా చేయలేదు. నీ ఆత్మను ఎవడు ముట్టడు. దేహమును చంపేవానికి భయపడొద్దు, ఆత్మను చంపి నరకంలో పడేసేవానికి భయపడాలి. క్రైస్తవుల నిరీక్షణ ఈ దేహానికి హాని కలగొచ్చు కానీ ఆత్మని ఎవడు ఏం చేయలేడని ఒక ధైర్యం. పేతురు గారు ఎందుకని తలకిందులు సిలువ వేయమని చెప్పింది? పౌలు గారు శిరచ్ఛేదన చేసినప్పుడు ఎందుకు భయపడలేదు? వీళ్ళు దేహానికి హాని చేస్తున్నారు కానీ ఆత్మని ఎవడు ముట్టలేడని ధైర్యం. అందుకని క్రైస్తవులు చావంటే భయపడరు పెద్దగా, ఎందుకంటే ఇక్కడ కన్ను మూస్తే మరుక్షణమే పరలోకంలో ఉంటామని ధైర్యం. చప్పలు కొడతామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. పౌలుని చంపాలని కొంతమంది సిద్ధంగా ఉన్నారు, ప్రిపరేషన్లో ఉన్నారు. యూదులే వాళ్ళు,
ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే, వాక్యం తెలిసిన వాళ్ళే. కానీ పౌలు గారు చెప్పే మాటలు వాళ్ళకి నచ్చట్లేదు. చంపేయాలి ఖచ్చితంగా కంకణం కట్టుకున్నారు. శత్రువుకుండే ప్రిపరేషన్ వాడికి ఉంటుంది. వాడు ఎంత సిద్ధపడినా మనకుండే సిద్ధపాటు మనకుంటే అది మనకెంతో ప్రయోజనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనుడి పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయంట. బుద్ధిమంతుని పెదవులు ప్రార్థించేదానికి సిద్ధంగా ఉంటే బుద్ధిహీనుడి పెదవులు కలహానికి సిద్ధంగా ఉంటాయనే మాట సామెతల గ్రంథం 18:6 వాక్యంలో రాయబడి ఉంటుంది. 18:6 సామెతలు. త్వరగా చదవాలా. సామెతల గ్రంథం 18:6. బుద్ధిహీనుడి పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి. ఏంటంట? దెబ్బలు కావాలని. బుద్ధిహీనుడి పెదవులు కలహాన్ని రేపుతుంటే దెబ్బలు కావాలని కేకలు వేస్తుంటాడు. రండ్రా, కొట్టండి రా, చూస్తాను మీ సంగతి. ఒక ఆయన గుండెలు ఇప్పుతున్నాడు విశ్వాసి. కొట్టండి రా, గుండెలు ఇప్పుతాను అంటున్నాడు విశ్వాసి. ఏదో చిన్న గొడవ జరిగితే అయ్యా అలా కాదయ్యా ఇలా కాదయ్యా అంటే కొడతారా, కొట్టండి రా అంటున్నాడు. ఎవరు కేకలేసేది? ఎవరంట? దెబ్బలు కావాలని. ఒక్కొక్క ఇంటి ఇల్లాలు చూడండి, ఒరే అని అరుస్తుంది భర్తని. సుగుణ అబ్రాహ్మణ చెప్తుంటాడు కదా, అమ్మా సుగుణ కూల్ కూల్. ఏంట్రా కూలు, ఏంట్రా కూల్ అంటావు ఏంట్రా. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, నిజంగా వాళ్ళకి దెబ్బలు కావాలని కేకలేస్తుంటారు. ఒక్కొక్క ఆమెతో గొడవ పడేటప్పుడు కొడతావా కొట్రా అని కుక్కను కొట్టి కర్ర తీసుకొచ్చి ఆఫర్ ఇస్తుంటుంది ఆయనకి. కొట్రా అని. బుద్ధిహీనుడు వీపంట దెబ్బలు కావాలని కేకలేస్తుందంట. మరి నువ్వు కర్ర తెచ్చిస్తే వాడు ఊరుకుంటాడంటే పెచ్చ కొట్టుడు కొడతాడంటే. ఎందుకంటే ఆఫర్ ఇచ్చింది నువ్వే కనుక. ఎందుకు వదులుకుంటాడు ఆఫర్ని? అందుకని బుద్ధిహీనుని పెదవులు కలహానికి సిద్ధంగా ఉంటాయి, దెబ్బలకు కూడా వాని వీపు. అది బుద్ధిహీనులు అన్నమాట. వాళ్ళకి కలహాలు కావాలి, గొడవలు కావాలా, దానికోసం సిద్ధపాటు వాళ్ళకి. బుద్ధివంతుడైతే అలా కాదు. వాడు ప్రార్థనను సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో కనబడతాడు. మనం ఇందాక ప్రార్థన కోసం సిద్ధపడి రాలా? అందరూ మీరు ప్రార్థన చేశారు కదా చక్కగా దేవుని సన్నిధిలో. మరి బుద్ధివంతులైతే ప్రార్థన సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో కనపడండి. బుద్ధిహీనులైతే కలహాలకి, గొడవలకి, దెబ్బలకి కేకలేస్తూ ఉంటారు అనమాట. యూదుల్లో చాలామంది బుద్ధిహీనులు పౌలుని చంపాలనుకున్నారు, పౌలుని కొట్టాలనుకున్నారు, పౌలు విషయంలో కేకలేస్తూ ఉన్నారనమాట. మీరు తరచు చదువుకోండి. 23వ అధ్యాయం 10వ వాక్యం నుండి అపోస్తలుల కార్యంలో పౌలు గారిని కొట్టి చంపాలని రౌద్రులైపోయినారు బుద్ధిహీనులు. వాళ్ళు దానికి సిద్ధపడ్డారు. కలహాలకి, పోట్లాట్లకి సిద్ధపడొద్దు. మంచి పనులు చేసేదానికి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ పనులు చేసేదానికి సిద్ధంగా ఉండాలి? మంచి పనులు. సాతాను ఏ పని చేసేదానికి సిద్ధంగా ఉంటాడు? చెడ్డ పనులు. మరి మీరే ఆలోచించుకోండి. ఇక శత్రువు నిన్ను హింసించాలని సిద్ధపడి ఉన్నాడా? భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షమైండును గాక. ఆ మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 51:13. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఏమాయను విడుదల పొందునుగాక. ప్రైజ్ ది లార్డ్. బాధ పెట్టే శత్రువు క్రోధముతో నీ మీదకి వచ్చి వాడు నిన్ను బాధ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడా? భూమి ఆకాశములు సృజించిన యెహోవా నీ పక్షమైండునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాడు బాధ పెట్టేదానికి సిద్ధంగా ఉంటే దేవుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తేదానికి, బాధపడుతున్న వారిని బాధ నుండి విడిపించేదానికి దేవుడు సిద్ధముగా ఉండునుగాక. ఆయన ఎప్పుడు
నీ జీవితంలో మంచి కార్యాలు చేసేదానికి సిద్ధంగా ఉండును గాక. ఎంతమంది శత్రువులండి, ఎంతమంది శత్రువులు. వాడు తొందరపడినా నువ్వేం భయపడద్దు. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు మన పక్షమై ఉండి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. సత్కార్యములు చేయటం మనకి ప్రయోజనం. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏ విషయంలో మనం సిద్ధపడి ఉండాలనేది ఒక 3 విషయాలు చెప్తాను. ఒకటి, మనం ఏ విషయంలో సిద్ధపడి ఉండాలంటే దేవుని సన్నిధిలో కనబడేదానికి సిద్ధంగా ఉండాలి. ఒకటి, ఎక్కడ? దేవుని సన్నిధిలో కనబడేదానికి సిద్ధంగా ఉండాలి. రెండోదిగా, యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేనికి? గట్టిగా చెప్పాలి. మాకెవడున్నాయా శత్రువు, యుద్ధాలు చేసేదానికి రథాలు గుర్రాలు ఎక్కడ పోయా మాకు అన్నట్టుగా ఆలోచన రావచ్చు. మన శత్రువు ఎవడు? అపవాది. మన శత్రువుతో పోరాడి జయించేదానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. మూడోదిగా, పెళ్లి కుమారుని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఒకటి, దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధంగా ఉండాలి. రెండోదిగా, యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. చెప్పాలి అందరూ, యుద్ధమునకు సిద్ధంగా ఉండాలి. మూడోదిగా, పెళ్లి కుమారుడైన దేవుణ్ణి మనం ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి. 3 విషయాలు చెప్పండి. మొదటిగా దేనికి సిద్ధపడాలి? కనబడేదానికి సిద్ధంగా ఉండాలి. రెండోదిగా, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మూడోదిగా, పెళ్లి కుమారుని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి. మొదటిది ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆమోసు గ్రంథం 4:12, ఇశ్రాయేలారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును కనుక ఇశ్రాయేలీలారా, మీరు మీ దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కనబడేదానికి సిద్ధపడాలి? మందిరానికి వెళ్ళేదానికి సిద్ధపడాలి ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్కూల్ పిల్లోడు స్కూల్కి వెళ్ళేదానికి సిద్ధపడతాడా లేదా? పొద్దున్న లేస్తేనే అలాగే బ్యాగ్ తగిలించుకొని పాసినోటి తేలుతాడండి. మురికి డ్రెస్ వేసుకొని వెళ్తాడండి. సాక్షులు కంపు కొడుతుంటాయి ధరించుకొని పోతాడండి. లేవడంతోనే బ్రష్ చేసుకొని నీట్ అండ్ క్లీన్గా రెడీ అయిపోయి మంచి డ్రెస్ వేసుకొని షూ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తాడు. వాడి ప్రిపరేషన్ అది. జాబ్కి వెళ్ళేవాళ్ళు చెప్పాలి గట్టిగా. ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు లేవడంతోనే అలాగే వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు సిద్ధపడి వెళ్తారు. కంపెనీలో ఏదైనా పని చేసేవాడు సిద్ధపడతాడు. వ్యాపారం చేసుకునేవాడు సిద్ధపడతాడు. వాయిద్యాలు వాయించే వాళ్ళు సిద్ధపడతారని సెట్ చేసుకుంటారు వాళ్ళు. ఏడైన వెంటనే జాషువా చెప్పాడన్నా, ఆయన మరి కూటమి టైం పెడుతున్నాయి వెళ్ళినన్ని సెట్ చేసుకుంటానని చెప్పి. వాయిద్యాలు వాయించే వాళ్ళకి వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళకి సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళకి వాళ్ళ సిద్ధపాటు వాళ్ళకు ఉంటుంది. కెమెరా పెట్టే వాళ్ళకి వాళ్ళ సిద్ధపాటు వాళ్ళకు ఉంటుంది. వాక్యం చెప్పేవాడు నాకుండే సిద్ధపాటు నాకుంటుంది. భోజనాలు చేసే వాళ్ళకి నేను 5 గంటలకు ఎప్పుడు వచ్చావు భోజనాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సిద్ధపాటు వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది సిద్ధపాటు వాళ్ళకు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనబడేదానికి మనకెందుకు ఉండకూడదు సిద్ధపాటు? ఉండాలా ఉండకూడదా? గట్టిగా చెప్పండి. మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోమనుంది. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం వేసే డ్రెస్ ఎలా ఉంది, మన వస్త్రధారణ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, దీనత్వం కలిగి ఉన్నామా లేకపోతే గర్విష్ఠులమై ఉన్నామా, తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నామా, మంచి ప్రవర్తన గలవారమై వెళ్తున్నామా ఆలోచించుకోవాలి. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. సియోను కుమార్తెలంట మెడచాచి ఎలా నడుస్తారంట? మెడచాచి నడుస్తుంటారంటే మెడ వంచరు అన్నమాట. మెడ వంచరు. సియోను కుమార్తెలే వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళే, కానీ మెడ మాత్రం వంచరు. మెడ చాపుకొని ఉంటారు ఎప్పుడు. దేవుని సన్నిధిలో మనం తల దించాలి. ఆయన ఘనుడు, మహాఘనుడు, మహోన్నతుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? తల
వంచాలి అంటే దీనులై దేవుని సన్నిధికి రావాలి సిద్ధపాటు కలిగి. అక్కడ మేము రాజును కలుసుకోబోతున్నాం, మహాగణుడైన దేవుణ్ణి కలవబోతున్నాం. ఇది నా మందిరం, ఇది నా గద్దే స్థలం అంటాడు హెజ్కేల్ గ్రంథంలో. ఇది ఎవరి స్థలం అంట? చెప్పాలి అందరూ. ఇక్కడ ఎవరు ఉంటారు? గట్టిగా చెప్పాలి. కొంతమంది అంటారు కదా, ఇది నా అడ్డ, ఎవడైనా వస్తే మర్యాద ఉండదంట. ఇది నా ఏరియా, ఏంట్రా నకరాలు చేస్తున్నా, కీళ్ళు ఇరుగుతాయి జాగ్రత్త, మా ఏరియాకి వచ్చి నన్ను భయపెడతారో నువ్వు, ఓ మర్యాదగా అంటుంటారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవడైనా వచ్చి నకరాలు చేస్తే ప్రభు ఏమంటాడు? ఇది నా గద్దే స్థలం, ఇక్కడ మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరుంటారు? గట్టిగా చెప్పాలి మీరు. ఓ చర్చిలో 1,20,00,000 మంది ఆరాధన చేసుకుని ఒక చర్చ్ ఉంది నైజీరియాలో. ఎంతమంది? 1,20,00,000 మంది ప్రార్థన మందిరం. ఆ మందిరంలోనే 1,20,00,000 మంది మందిరం పడతారనమాట. పెద్ద మందిరం, 3 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు అని చెప్తుంటారు కదా, అంత పెద్ద మందిరం. ఆ పాస్టర్ గారు కంజీర పట్టుకొని నెమ్మదిగా వచ్చి ఆడ కూర్చొని ఆయన వాక్యానికి పిలిచినప్పుడు అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని ఆయన వాక్యానికి పిలిచినప్పుడు వచ్చి 14,000 సంఘాలు ఉన్నాయి ఆయనకి. 14,000 సంఘాలు అక్కడ ప్రక్కన వచ్చి కూర్చొని భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకొని పాటలు పాడేటప్పుడు వాళ్ళు కూడా కంజీర వాయిస్తుంటాడు. ఆ పాస్టర్ గారు అందరితో పాటు కంజీర వాయిస్తుంటాడు, పాటలు పాడుతుంటాడు. ఆయన వాక్యానికి పిలిచినప్పుడు వాక్యానికి వచ్చి వాక్యం చెప్తా సడన్గా మధ్యలో ఇటు చూస్తాడు, మధ్యలో సింహాసనం ఉంటుందంట ఆ చర్చిలో, పెద్ద సింహాసనం. మనోళ్ళు ఏదో అనుకునే వాళ్ళు ఈ సింహాసనం పలానా అయింది, ఆయన వచ్చి అది ప్రభువుది అని వాళ్ళు నిర్ణయించి పెద్ద సింహాసనం ఉంటుందంట అక్కడ. దాని మీద ఆయన ఎప్పుడు కూర్చుంటారు ప్రక్కనే. చెప్తా ఇలా చూస్తాడు సింహాసనం వైపు చూసి, ప్రభా చెప్పమంటావా ఆపమంటావా అని అడుగుతాడంటండి. అటు చూసి చెప్పమంటావా ఆపమంటావా ప్రభా అని ఒకసారి అడుగుతుంటాడంట ఆయన. ప్రభు చెప్పమంటే చెప్తాడంట, ఆపరా అంటే ఆపేస్తాడంట. ఆయన ఎప్పుడైతే సింహాసనం వైపు చూసి ఆ మాట అంటే జనాల్లో అగ్ని రగులుతుంటుందంటండి. ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతుంటారంటండి. అంటే దేవుడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడని ఆత్మలో నింపబడి దేవుణ్ణి ఆరాధన చేస్తుంటారు. ఆ ఫుల్పిట్ దగ్గరికి వస్తే సాష్టాంగ పడుతుంటారు జనం, సాష్టాంగపడి ఆరాధన చేస్తుంటారు. ఇది ఎవరి స్థలం? ప్రభువు నిలిచి ఉండే ఆయన గద్దె స్థలం ఇది, ఆయన కూర్చున్న చోటు ఇది. ఇక్కడ వచ్చి మనం తమాషాలు పడకూడదు. మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరుంటారు అక్కడ? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు అక్కడ ఉంటాడు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఉంటాడని రండి. మీరు ఎటు తిరిగి వచ్చిన మొదటకు వస్తే ఇక్కడ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత సేవకుల్ని కలవండి, పని ఉంటే మాట్లాడి వెళ్ళండి. ఏ పని లేకపోతే వచ్చి ఫుల్పిట్ దగ్గర మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకోండి. ఒక ఆయన రోజు వచ్చి ఫుల్పిట్ దగ్గర 2 నిమిషాలు ఎక్కువ కూడా చేసుకొని వచ్చి ప్రార్థన చేసుకుని రూమ్లోకి బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి ఆయన అంటే, ఆయన అంతేనని వచ్చి ప్రార్థన చేసుకున్నాను. రోజు ఆయన్ని అడిగా, ఏంటంటే రోజు ఇక్కడ ప్రభు ఉంటాడు కదా, ప్రార్థన చేసుకుని వెళ్తాను, నీకేమైనా సమస్యలు ఉన్నాయంటే ఓ రోజు కూర్చోబెట్టి మాట్లాడితే, అన్నయ్య నాకు నా ఫ్రెండ్ 5,000 రూపాయలు ఇచ్చాడు ఒక రోజున. ఇద్దరం బాగా థిక్ ఫ్రెండ్స్, తాగే అలవాటు ఉండేది. అప్పుడు నాకు 5,000 ఇచ్చాడు, ఇప్పుడు 5 లక్షలు అని చెప్తున్నాడు అన్న. 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, ఇక దాన్ని వడ్డీ వేసి ఇప్పుడు 5 లక్షలు ఇస్తావా అన్నట్టుగా మేడ మీద వచ్చి కూర్చున్నాడు. అందుకని ప్రభుకి చెప్దామని రోజు ప్రార్థన చేసి పంపించానండి. ఆ ఫ్రెండ్ 5 లక్షలు ఇవ్వమని గొడవ పెట్టుకునేవాడు. నేను ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత, అంటే నేనేదో బలవంతుని శక్తివంతుని గొప్పని చెప్పట్లా, సంఘము ప్రార్థన చేసింది, నేను సేవకులుగా మేము ప్రార్థన చేసి ఒక వారం రోజుల తర్వాత ఆ ఫ్రెండ్ని పిలిచి, ఒరేయ్ నీకు ఇచ్చింది 5,000, 5 లక్షలు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, 5,000 కూడా నీవు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేదంటే వదిలేసేయమని చెప్పాడంటండి. కొట్టాలి గట్టిగా. ఇప్పుడు ఈ అద్భుతం ఎవరు చేశారు? గట్టిగా చెప్పాలి. ఎవరిని కలిసి వెళ్ళేవాడు ఆయన రోజు? అసలు నా ముఖం కూడా చూసేవాడు కాదు. నేను ఇప్పుడు కూడా ఎవరైనా నా దగ్గరికి వస్తే ముందు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అయ్యా అని చెప్తాను. పరుగులెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళని ముందు చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకోమన్నాడు.
ఎవరు వచ్చినా ఇలాగే చెప్తాను నేను, ముందు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన సుబ్బారావు గారి నుండి కూడా, ఆయనకి 2 ఆడపిల్లలు, మగపిల్లడు కావాలని చాలాసార్లు చెప్పాడు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు. తర్వాత హాస్పిటల్లో, పేదోడు కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయి, పేద ప్రజలు హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళ భార్యని హాస్పిటల్లో చేర్చారు. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఈమె గర్భంలో 2 పిల్లలు ఉన్నారు, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారంట. మరలా పరిగెత్తుకుంటూ వచ్చాడు చర్చి దగ్గరికి. అన్నయ్య అక్కని దాంట్లో హాస్పిటల్లో చేర్చారు, ఆపరేషన్ చేయాలంటున్నారు, మరి 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు డాక్టర్లు, మరి ఆపరేషన్ చేయాలంటున్నారు, మరి నా దగ్గర అంత స్తోమత లేదు అన్నయ్య అని చెప్తే, ప్రార్థన చేస్తానులే అని చెప్పి, అన్నయ్య గుర్తుందిగా నీకు అన్నాడు. ఏంటంటే అదేనయ్య మగబిడ్డ కాదు. ఒరేయ్ ఇక నాకు చెప్పింది సలగని, పో ముందు పో మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని కోప్పడ్డా. నేను చేస్తానులే, పో మందిరంలో పో అని చెప్పా. పోయి చాలాసేపు ప్రార్థన చేసుకుని అతను వెళ్తుంటేనే హాస్పిటల్ నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ, అరే సుబ్బారావు నీకు శుభవార్త అన్నాడంట. ఏంటంటే, ఎక్కడికి వెళ్ళారో, నువ్వు చర్చికి వెళ్ళావు నాకు తెలుసు, నీకు ఒక శుభవార్త, గుడ్ న్యూస్ అన్నాడు. ఏంట్రా చెప్పండి. దేవుడు నీకు 2 మగ పిల్లల్ని ఇచ్చాడు రా బాబు అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆపరేషన్ లేదు, తల్లి 2 పిల్లలు క్షేమంగా ఉన్నారు. నువ్వు ఒక బాబుని అడిగావు, దేవుడు 2ని ఇచ్చాడు. బా మరలా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. ఇంకేం చెప్తాడో దడపుట్టింది నాకు. అన్నయ్య దేవుని కలుసుకున్న, దేవుని సన్నిధికి వెళ్ళి నేను, ప్రభు నా మొర విన్నాడు, నాకు 2 బాబుల్ని ఇచ్చాడు. ఎవరికైనా పిల్లలు లేరా? మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఫుల్ పిట్ దగ్గర పట్టుకొని, ఇక్కడ ఎవరు ఉంటారండి? ఆయన సన్నిధిలో ఆయన ఉంటాడు. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా సిద్ధపడి వచ్చి ఆయన అడగండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చింపురు జుట్టు వేసుకొని, ఉన్నా కూడా లేనట్టుగా దరిద్రులై రావద్దు. కొంతమంది ఖర్చు పెట్టుకునే ఆ మనసు ఉండదు అన్నమాట, ఖర్చు పెట్టే మనసు ఉండదు, అదొక పేదరికం. కొంతమంది గర్వంగా వస్తారు, నేను సంఘంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని, చాలా సీనియర్ని, నేను అది ఇది, నా మాట అంటే అక్కడ ఎంతో విలువగా ఉంటుందని అహంకారంతో వస్తారు. నువ్వు మెడ చాచి నడవద్దు, తల దించి దేవుని సన్నిధికి రావాలి. వార చూపులు చూడొద్దు. మహాగర్విష్ఠులు ఉంటారు కొంతమంది, వార చూపులు అన్నమాట. కరెక్ట్గా దృష్టి కరెక్ట్గా ఉండాలి, చూపు కరెక్ట్గా ఉండాలి. ఓ కన్ను ఇక్కడ, ఇంకో కన్ను అక్కడ ఉంటుంది. మరి ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో నాకు అర్థం కాదు. ఓ కన్ను ఇటు ఉంటే ఇంకో కన్ను అటు పోయి ఉంటుంది. 2 కళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయి కదా. ఒకరు తెలివి, ఒక కన్ను అటు ఒక కన్ను ఇటు పెట్టింటాడు అనమాట. దృష్టి చాలా జాగ్రత్త. వార చూపులు చూడొద్దు, కులుకుతో నడవద్దు. గజ్జల శబ్దం కూడా, గజ్జల శబ్దం అంటే ఏంటో చెప్పనా, నేను పలానా కులం, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు అంత అది ఉంది అంటే గజ్జలు మోగిస్తుంటాడు. ఎక్కడ మందిరంలో మోగించవచ్చు గజ్జలో. నోరు మూసుకొని కూర్చోవాలా, ప్రభు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? అది ఇక్కడ గజ్జల శబ్దం ఎందుకు? ఆరాధనలో ఆరాధించండి. ఊరికే గజ్జలు పోతూ నేను పలానా వద్దు. దేవుని సన్నిధిలో చాలా దీనులై తగ్గించుకొని ఉండాలి. సిద్ధపాటు అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండడం, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ముందుండాలి. కానీ నీ సెల్ఫ్ డబ్బా అక్కర్లేదు, సెల్ఫ్ డబ్బాలు అక్కర్లేదు మనకి. నేమ్ అండ్ ఫేమ్ అంట. కొంతమందికి నేము ఫేమ్ ఉండాలన్నమాట. నేమ్ ఉండాలి, ఫేమ్ ఉండాలని, అంటే పేరు ఉండాలి, ఖ్యాతి ఉండాలనుకుంటారు. దానికోసం ఎన్నెన్నో చేస్తుంటారు కొంతమందికి. దేవుడి మనల్ని ఆశీర్వదించాలనుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడు అంతే. దానికోసం మనం ప్రాకులాడాల్సిన అక్కర్లేదు. దీనులై సిద్ధపడి దేవుని సన్నిధికి రండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఇక్కడ ఎవరు ఉంటారు? మీరు రావడంతోనే మందిరంలో ప్రార్థన చేసుకోండి. ప్రభా నువ్వు ఉన్నావు కదా, నన్ను ఆశీర్వదించవని. అటు ఇటు పరుగులు ఎత్తదు. మొదట చేయాల్సింది మీరు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. తర్వాత ఎవరన్నా కలవాలనుకుంటే కలవండి. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు క్వశ్చన్. నేను ఈ మధ్య ఒక పాస్టమ్ గారు చెప్తుంటే విన్నా, చాలా అద్భుతంగా చెప్పింది, చాలా సంతోషపడ్డాను. చిన్న సేవకురాలు, ఒక ఎంఆర్ఓ గారుతో నాకు పని ఉందనుకో. ఎంఆర్ఓ గారు రోడ్డు మీద కలిశారు. మా మేరకు ఉంది కదా ఎంఆర్ఓ గారు. రోడ్డు మీద కలిసి ఎవరైనా వచ్చి
అమ్మ ఎంఆర్ఓ గారు నాకు పనుంది చేసి పెడుతుంటే ఏమంటావు మేరక నువ్వు ఆఫీసులో వచ్చి కలవమంటావు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ కలవమంటుంది మేరకైతే అంటే ఎంఆర్ఓ గారు ఈ ఆఫీసులో వచ్చి కలవండి నీ పని చేయాలి. అదే కలెక్టర్ కనపడ్డాడు అనుకోండి, రోడ్డు మీద కలెక్టర్ గారు కనపడ్డాడు, అయ్యా నాకు చిన్న పని చేసి పెడుతుంటే ఎక్కడ రమ్మంటాడు ఆయన? ఆఫీస్కి రమ్మంటాడు. జడ్జి గారితో పని ఉంది అనుకో నీకు, అయ్యా నాకు సమస్య ఉంది తీరుస్తూ ఉంటే అక్కడ కోర్టు దగ్గర రండి అంటాడు. అంతేనా? మీరు చెప్పండి. నీకు ఆఫీసర్లు నీ బంధువులైనా వాళ్ళు ఎక్కడ కలవమంటారు? రోడ్డు మీద పని చేయొచ్చు, కానీ వాళ్ళకు స్పెషల్ ఆఫీస్ ఉంటుంది. నాకు చాలా నచ్చింది ఆ మాట చెప్తున్నప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను అన్ని చోట్ల కలుస్తాడు, అన్ని చోట్ల కలుస్తాడు. ఆయన జ్ఞాపకార్థం చేసుకుని ప్రతి చోటికి వచ్చి ఆశీర్వదిస్తాడు. కానీ ఆయనకి మీకు ఒక స్పెషల్ ఆఫీస్ ఉన్నట్టుగా యేసయ్య నివాసం చేసే ఒక ప్రత్యేకమైన చోటు ఈ ప్రార్థనా మందిరం. కొట్టాలి గట్టిగా. ఇక్కడ ఆయన కలిసే చోటు. ఆఫీసర్లకు ఆఫీసులు ఎలా ఉంటాయో యేసయ్యని కలిసే చోటు కూడా ఈ మందిరం. ఇక్కడ మీరు మాకు చెప్పేదానికంటే ముందు ఎవరికి చెప్పాలా? అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. సమస్య మాకు చెప్పేదానికంటే ముందు ఎవరికి చెప్పాలా? నేను తల మీద చేయి పెడితే అద్భుతం జరిగిద్ది, రాలిపోతారు కూలిపోతారని నేను చెప్పను. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తుంటాడు ఓ మాట, ఒకని పడగొట్టి లేపడం ఎందుకు, పడిపోయిన లేపండి రా బాబు అని చెప్తుంది. ఈ మధ్య ఊరికే టచ్ అంటే పడిపోతున్నాడు అనమాట. పడిపోయిన వాళ్ళని లేపండి రా అంటాడు ఆయన. గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. పడిపోయిన వాళ్ళని లేవనెత్తండి రా, నిలబడినోని పడగొట్టడం ఎందుకు రా బాబు అంటాడు. వాస్తవే. వాడు కిటికీలో నుంచి పడ్డాడు అయితే, కానీ వాడు పౌలు ఏం చేశాడు? ప్రార్థన చేసి లేవనెత్తాడు. ఊరికే పడగొట్టడం ఎందుకు, లేవనెత్తడం ఎందుకు? డబుల్ పని కదా. ఎవడైనా పడిపోయింటే బలహీనతలో వాడిని లేవనెత్తమంటాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి మొదటగా మీ సమస్యలు ఆయనతో చెప్పండి. ఆ తర్వాత ప్రార్థనలో మీతో కలిసి మీ ప్రార్థనకు సహకరించే దైవ సేవకులకు చెప్పండి. మొట్టమొదటిగా మన సమస్యలు ఎవరికి చెప్పాలా? గట్టిగా చెప్పండి అందరూ. బయట ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరికి చెప్పాలా? మీరు ఆగండమ్మా. ఎవరికి చెప్పాలా గారు? గట్టిగా. ఇక్కడ ఎవరున్నారు? అది అందుకని ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మో యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం మనం, చాలా జాగ్రత్త సిద్ధపడి. పాత నిబంధన భక్తులైతే దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు మొదటగా వాళ్ళు చేసే పని ఏంటో తెలుసండి? సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తారంట. ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల మీద ఆహారం పెట్టేదానికి రొట్టెల్ని తీసుకొని వెళ్తారంట. మూడోదిగా దహన బలి పశువుని తీసుకొని వెళ్తారంట. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు యాజకులు లేకపోతే విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సుగంధ ద్రవ్యములు, సుగంధ వర్గములు అని ఉంటుంది. అంటే పరిమళ సువాసననిచ్చేటువంటి తైలములు, సుగంధ ద్రవ్యాలు అంటే. సుగంధ వర్గములు అంటే అవి ఘన పదార్థాలు. ద్రవ్యాలంటే ద్రవ పదార్థాలు, వర్గములు అంటే ఘన పదార్థాలు. దాంట్లో స్పైసీ ఉంది, సాఫ్ట్నెస్ ఉంది. స్పైసీ ఉంది, సాఫ్ట్గా ఉండేది కూడా ఉన్నాయి. ఒకసారి ఆ మాట చదువుతారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం నుండి చదవండి. 2వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదవాలా. సుగంధ వర్గములను, సన్నిధి రొట్టెలను, అమావాస్య దినముల యందును దేవుడైన యెహోవాకు ఉత్సవముల యందును ఇశ్రాయేలీయులు నిత్యం అర్పించుటకు దహన బలులను ఆయన సన్నిధికి తీసుకొని వెళ్తారు. అదొక సిద్ధపాటు, అదొక ప్రిపరేషన్. సుగంధ ద్రవ్యాలంటే గంధపు చెక్క ఉంది. సుగంధ వర్గములు అంటే కుంకుమ పొడి, పసుపు, అల్లము, ఇంకా లవంగం, యాలుక్కాయ. ఇవి స్పైసీ అనమాట. ఇవి స్పైసీ. జాజికాయ. కొన్ని స్పైసీ ఉంటాయి, కొన్ని సాఫ్ట్ ఉంటాయి. సుగంధ వర్గములు అంటే నానా విధములైనవి. సుగంధ ద్రవ్యాలు అంటే తైలాలు. మొత్తం మీదకి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని, అంటే ఇది సువాసనకి సాదృశ్యం. అంటే మంచి సాక్షి జీవితం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి.
ఎలా పడితే అలా వెళ్ళకూడదు. సువాసననిచ్చేటువంటి సుగంధ పరిమళాలు ఎలా ఉంటాయో, సుగంధ ద్రవ్యాలు ఎలా పరిమళిస్తాయో అలా ఒక మంచి జీవితం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి. రెండోదిగా ఆహారం తీసుకుని వెళ్ళాలి. చూడండి, నా మందిరంలో సమృద్ధిగా ఉన్నట్లుగా మీరు ఆహారం తీసుకొని రండి, 10వ భాగం తీసుకొని రండి అని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లుగా 10వ భాగం తీసుకొని రండి, ఇచ్చి మీరు నన్ను శోధించండి, ఆకాశపు వాక్యాలు విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరించునుగాక. ఈ సేవకి ఎంతమంది సహకరిస్తున్నారో వాళ్ళని యేసయ్య విస్తారమైన దీవెనలతో నింపునుగాక. కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, ప్రథమ ఫలాలు ఇచ్చినా, ప్రతిష్టార్పణలు ఇచ్చినా, ఆస్తిలో భాగం ఇచ్చినా వాళ్ళందరినీ విస్తారంగా దీవించునుగాక. వారి పంట పొలాలని తినే పసరు పురుగుల్ని దేవుడు గద్దించునుగాక, తెగుళ్ళని గద్దించునుగాక. అకాల పొలములో రాల్పకేండున్నట్లుగా పంట పొలములలో పండిన పంట స్థిరంగా ఉండునుగాక. ఆనంద గృహములలో మీరు నివాసం చేయుదురుగాక. మీరు ఉన్న చోటే మీకు ఆనందాన్ని దేవుడు దయచేయునుగాక. మీ ఇల్లు ఆనంద గృహముగా మార్చబడునుగాక. మీ గ్రామం ఆనంద గ్రామముగా మార్చబడునుగాక, ఆనందపురములుగా మార్చబడునుగాక. ఈ మందిరం ఆనందపురముగా, ఆనంద గృహముగా మార్చబడునుగాక. మీ హృదయమని ఆలయాలు కూడా ఆనంద గృహములుగా మార్చబడునుగాక. హల్లెలూయా. అన్యజనులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ధన్యులని పిలుచుదురుగాక. దేవుని సన్నిధిలో ఆహారం సమృద్ధిగా ఉండాలని కోరుకున్న నీవు ఆహారాన్ని, అర్పణలు 10వ భాగం తీసుకొని వచ్చిన నిన్ను నా యేసయ్య ఆకాశపు వాక్యాలు విప్పి దీవెనలతో నింపి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం దయచేయునుగాక. ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్య మీకు దయచేయునుగాక. మహిమతో నింపునుగాక, ప్రభావంతో నింపునుగాక, ఉల్లాసంతో నింపునుగాక, దీవెనలతో నింపునుగాక. నీ ఇంటిని ఆనంద గృహముగా మార్చునుగాక. తెగుళ్ళు గద్దించునుగాక, రోగాలు గద్దించునుగాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము దయచేయునుగాక. ఈ సంవత్సరం మీరు వేసిన విత్తనాలు 100 ఫలించునుగాక. మీ పంట పొలాల్లో ఏ తెగులు రాకుండా నా దేవుడు ఆశీర్వదించి సమృద్ధైన ఆహారం మీకు దయచేయునుగాక. ఎందుకో తెలుసా? మందిరంలో ఆహారం ఉండాలని 10వ భాగం తీసుకొని వచ్చావు. నిత్యము ఆహారం ఉన్నట్లుగా సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెల్ని ఉంచేదానికి వాళ్ళు సిద్ధపరిచే ఆహారాన్ని తీసుకొని వస్తారు. మందిరానికి వచ్చేటప్పుడు ఇలాంటి సిద్ధపాటు ఉందా? చేతులు ఊపుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. అలా కాదు. దేవుని మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండాలని ఆయన నీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం ఇచ్చి దేవుని ఘనపరిస్తే నా దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఘనపరచునుగాక. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. నీవు ఇచ్చిన పైసా ఏది వ్యర్థమైపోదు, నీవు ఇచ్చిన డబ్బులు ఏవి వ్యర్థమైపోవు. వాటికి దేవుడు లెక్క కట్టి ఆయన 4 రెట్లుగా దయచేయునుగాక. ఆకాశపు వాక్యములు విప్పి దీవెనలు కుమ్మరిస్తాడు. చూడండి, దేవుడు దరిద్రుడు అయి అడగట్లేదు. ఆయన ఏదో దరిద్రత అడగట్లా. అందుకాదు ఆయన అడిగేది, మీరు లెక్కకు విస్తరించి ఆశీర్వదించబడాలని. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలకి బిస్కెట్ ఇస్తే ఒక్కొక్కడు మొత్తం తినేసి ఉంటాడు. ఒక్కొక్కడే సగం తిని, లేదా 2 ఇస్తే 1 తిని 1 పెట్టుకొని ఉంటాడు. అరే నాకు ఇవ్వ బిస్కెట్ అంటే ఇచ్చేస్తాడు. అలాంటి వాడికి మరల ఇవ్వాలని అనుకుంటారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి సాక్ష్య జీవితం కలిగి రావాలి. రెండోదిగా దేవుని సన్నిధికి సిద్ధపాటు ఏంటంటే ఆహారం తీసుకొని రావాలి. మూడోదిగా దహన బలులు. అంటే మన దహన బలి అంటే సంపూర్ణంగా దహించబడేది. అంటే మన ప్రాణాత్మ దేహాలు సంపూర్ణంగా దేవునికి అప్పగించి దేవుని సన్నిధికి రావాలి. దహన బలి అంటే సంపూర్ణంగా దేవునికి అప్పగించేది. నోవాహు కాలంలో పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువుల్ని దేవునికి దహన బలిగా అర్పించాడు. అప్పుడు దేవుడైన యెహోవా నోవాహును ఆశీర్వదించాడు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. నోవాహును దేవుడు ఆశీర్వదించాడు దహన బలి అర్పించినప్పుడు, అది పవిత్రమైన వాటిని అర్పించినప్పుడు. ప్రియ సహోదరులారా, 10వ భాగం ఇచ్చిన అబ్రహాముని, ఇస్సాకు, యాకోబుల్ని దేవుడు ఆశీర్వదించాడు. మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక.
మూడవదిగా సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని సన్నిధికి ఒక దహన బలి ఎలా అర్పించబడుతుందో అలా నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని సన్నిధికి రావాలి. పిల్లల శుద్ధీకరణ కోసం యోబు ప్రతిరోజు ఉదయం లేచి దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. అది శుద్ధీకరణకు సాదృశ్యం, సిద్ధపాటుకి సాదృశ్యం దహన బలి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కనబడుటకై ఏం చేయాలా? సిద్ధపడండి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాలు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి నా దేవుడు దయచేయునుగాక. రెండవదిగా యుద్ధమునకు సిద్ధపడాలంట. దేనికి సిద్ధపడాలి? యుద్ధమునకు. యోవేలు గ్రంథం 3:9. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. 3వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా చదవండి, ముగించుకోబోతున్నాం. యుద్ధము ప్రతిష్ఠించండి, బలాఢ్యులను రేపండి, యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయండి, పోటకత్తులను చెడగొట్టి ఈటలను చేయండి. బలహీనుడు ఎప్పుడు నేను బలహీనుడని అనుకోకూడదు, వాడు బలాఢ్యుడని అనుకోవాలి. యుద్ధమునకు సిద్ధపడి యోధులను రేపి యుద్ధానికి సిద్ధపరచండి. కర్రలు చెడగొట్టండి, ఈటల్ని చేయండి, ఖడ్గాల్ని చేయండి. బలహీనుడు బలాఢ్యుడు అనుకోండి. యుద్ధానికి సిద్ధపాటు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధాయుధాలు ధరించుకుంటాడు. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుకుంటారే, అలా దేహానికి ఏ శత్రు ఆయుధాలు రాకుండా కవచం ధరించుకుంటాడు. చేతులు ఖడ్గం పట్టుకుంటాడు, ఓ చేతులు డాలు పట్టుకుంటాడు. డాలు శత్రు ఎదురు నుంచి ఆపే బాణాన్ని, ఆ బాణాలని ఆపేదానికి డాలు, ఖడ్గం శత్రువును సంహరించేదానికి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక యోధుడు ఖడ్గం ఉంటుంది, డాలు ఉంటుంది, అలాగే కవచం ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది, శిరస్నానం ఉంటుంది. ఇవన్నీ సిద్ధపరచుకున్నాడు. మిలిటరీ ఆఫీసర్లు ఎంత సిద్ధపడతారు చూడండి. ఇవన్నీ ఉండి సిద్ధపరచుకొని వెళ్తాడు. మనకు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా సిద్ధపాటు. మన యుద్ధం ఎవరితో? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశం అందున్న వాయుమండల దురాత్మల సేనలతో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదువుకుందాం. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేత ఏనండి ఇప్పుడు విశ్వాసులకి, సేవకులకి, ఆత్మీయులకి కావాల్సిన ఆయుధాలు ఏంటో ఇక్కడ రాయబడి ఉంటుంది. చదవండి బాబు. ఆపద్దినమందు వానిని ఎదురించుటకు నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఒకటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అదే శత్రు యుద్ధం నుండి బాణాలు మన మీదకి రాకుండా ఉండేదానికి సర్వాంగ కవచం ధరించుకోవాలి. మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకోవాలి. సత్యము కలిగి జీవించాలి. ప్రతి ఆత్మీయుడు అసత్యం ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. ఏం కలిగి జీవించాలి? సత్యం, సత్యమైన దేవుణ్ణి కలిగి బ్రతకాలి. నడుమునకు సత్యమని దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరువును తొడుక్కోండి. నీతి కలిగి బ్రతకాలి. పాదములకు సమాధానకరమైనటువంటి సిద్ధ మనసు అనే చెప్పులు వచ్చేసి ఒకటి సిద్ధ మనసు సాదృశ్యం, రెండోది సమాధానానికి సాదృశ్యం. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తాం, చెప్పులు వేసుకొని వెళ్తామా? గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలులారా, మీరు పస్కాను భుజించేటప్పుడు నడుము కట్టండి, కాళ్ళకి చెప్పులు తొడగండి, చేత కర్ర పట్టుకోండి, చెప్పులు తొడుక్కొని భుజించండి. సిద్ధపడ్డది. మేము ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళినప్పుడు అయితే 8 o'clock అంతా కిందకి రమ్మంటాం. మొత్తం అంతా సిద్ధపడి షూ వేసుకొని, బెల్ట్ వేసుకొని, షూ వేసుకొని నీట్ అండ్ క్లీన్గా సిద్ధపడి వచ్చేస్తాం కిందకి. అక్కడ ఇంచుమించుగా 40 రకాల భోజనాలు ఉంటాయి. ఎన్ని రకాలు? కుంభాలు తిన్నామంటే వెళ్ళలేం. 40 రకాలు. మరి యెరూషలేంకి వెళ్ళిన వాళ్ళకి తెలిసిన సంగతి. యెరూషలేంకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చేతులు ఎత్తండి.
యెరూషలేంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళను గాక. ఛార్జీలకు డబ్బులు నన్ను అడగబాకండి. అర్థమవుతుందండి? పాస్టర్ గారు ఛార్జీ డబ్బులు ఇస్తాడు అనుకోవద్దండి. దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు యేసు నామములో. ఎలాగని నన్ను అడగొద్దు. మీకు ఆశ ఉంటే దేవుడే తీసుకెళ్తాడు. నిజంగా చెప్పండి, యెరూషలేం చూడాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆమేన్ అనండి గట్టిగా. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చును గాక. వెళ్ళొచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు 8 o'clockకే రావాలంట. చక్కగా చెప్పులు, షూ అనమాట, అందరు షూ వేసుకొని. బాబన్న వెళ్ళొచ్చారా యెరూషలేంకి? వెళ్ళారుగా? ప్రైజ్ ది లార్డ్. చాలామంది వెళ్ళారు. పీటర్ పాస్టర్, బాబు పాస్టర్, సిస్టర్స్ కూడా వెళ్ళారమ్మా. మీరు వెళ్ళలేదు? ప్రభు తీసుకుని వెళ్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు వెళ్ళి ఉన్నారు. సిద్ధపడి వెళ్తారు. అక్కడ 40-50 రకాల భోజనాలు ఉంటాయి. అన్ని కుంభాలు తినరు ఎవరు. లైట్గానే అన్ని లైట్గా తీసుకుంటారు. 40-50 రకాలను మొత్తం తింటే నడవాలి కదా మరి. మొత్తం తింటే నడిచేది ఇలా. అందుకని లైట్ ఫుడ్ తీసుకుంటారు. చాలా సిద్ధపాటు. అంటే చెప్పులు సిద్ధపాటుకి సాదృశ్యం, సమాధానానికి కూడా సాదృశ్యం. సమాధానానికి సాదృశ్యం ఎలాగంటే, ఇప్పుడు నీకు 2 చెప్పులు వేసుకొని వచ్చి అక్కడ వదిలేవు, ఒకటి కనపల్లా, ఒకటే ఉంది, నీకు సమాధానం ఉంటుందా? మీరు చెప్పండి. 2 చెప్పుల్లో ఒక చెప్పు కనపల్లా, సమాధానం ఉంటుందా? కొంతమంది తెలుగు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక చెప్పు ఆడళ్ళ వైపు, ఒక చెప్పు మొగళ్ళ వైపు వదులుతారు. ఎందుకంటే మరలా రెండవ చోట ఉంటే ఎత్తుకెళ్తారండి. వాళ్ళు తెలియదు. ఒకసారి ఒకటి నా చెప్పులు దొబ్బేశాడండి. నేను నాకు మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడ పోయాయి నా చెప్పులు, ఎవడు కొట్టిస్తారంటే ఒక ఆయన చెప్పాడు, పలానోడు తీసుకున్నాడు అని పిలిచే, ఊరి నా చెప్పులు తీసుకున్నావు అడిగితే ఇస్తా కదరంటే, అన్నయ్య సేవకులు చెప్పులు వేసుకుంటే ఆశీర్వాదం అంట కదన్నయ్య, అందుకని తీసుకున్నానయ్య అంటాడు. ఊరు చెప్తే కొనిస్తాను కదరా నీకు అంట. నేను అడిగితే కొంటారు కొనరు అని అడగకుండా తీసుకెళ్ళి అంటాడు. తర్వాత పిలిచాను, నీకు కావాలంటే చెప్పురా, కొనిస్తాను చెప్పులు అని చెప్పాను. కాదని ఇవే కావాలంటే చర్చి దగ్గరికి అని రారా, అక్కడికైనా నేను వెళ్ళాలి కదా. ఒక్క చెప్పు లేకపోయినా సమాధానం ఉండదు. అంతేనండి? ప్రైజ్ ది లార్డ్. ఒక చెప్పు పోయి ఒక చెప్పు ఉంటే సమాధానం ఉంటుందా? ఒకసారి నేను ట్రైన్లో వస్తున్నా, ఒక చెప్పు జారి పడిపోయింది. అప్పుడు నేను ఒక చెప్పుతోనే రాలా, ఆ చెప్పు కూడా వదిలేసా. ఎవరికైనా సిద్ధంగా ఉంటే 2 ఓ చోట ఉంటే మంచిది కదా, వెంటనే ఇంకో చెప్పు కూడా వదిలేసా. ఎందుకంటే నేను ఎలాగ తెచ్చుకోలేను దాన్ని. ఓ చెప్పు పోయిందని వెంటనే ఆ చెప్పు కూడా వదిలేసా. ఎవడైనా చెప్పులు అవసరమై ఎవడైనా వస్తుంటే నడుచుకుంటా వాడికి 2 చెప్పులు కనపడితే వేసుకుంటాడు కదని ఆలోచనతోనే 2 వదిలేసా. ఓ చెప్పుతో మరలా రాలా, స్టేషన్లో తిరగలే నేను. వెంటనే చెప్పు పడిపోయింది, ఇంకోటి ఇంకా ఆలోచించలా. మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు జారి పడిపోయింది అనుకోండి, తీగలాగబాకండి చెప్పు కోసం. ఇంకో చెప్పు వెంటనే వదిలేసేయండి. ఎవడైనా ఆ చెప్పులు లేని వాడికి దొరికితే ధనం పెట్టుకుంటాడు కదా, వాడు కూడా ఎవరు వదిలేశారు నా కోసం అనుకుంటాడు. చెప్పులు సమాధానానికి సాదృశ్యం. రెండవదిగా సిద్ధపాటుకి సాదృశ్యం. ఒక క్రైస్తవుడైనా, విశ్వాసికైనా, సేవకుడికైనా సిద్ధపాటు ఉండాలి. రెండవదిగా సమాధానము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం శత్రువుని ఎదుర్కొనే దానికి ఒక సిద్ధపాటు మనలో ఉన్నప్పుడు జయము దేవుడిస్తాడు. సిద్ధపాటు, సమాధానం అనే జోళ్ళు తొడుక్కోవాలి. ఇంకా ఇవన్నీ గాక వినండి, ఏ డాలంట? గట్టిగా చెప్పాలి. మన చేతిలో ఏ డాలు ఉండాలి అంటే కత్తులు పట్టుకొని తిరగమని చెప్పట్లా, పల్నాటి నాగమ్మలాగా. అర్థమవుతుందండి? కత్తులు పట్టుకొని నేను తిరగమని చెప్పట్లా. అప్పుడంటే ఆమె ఎంతో త్యాగం చేసింది అనుకోండి, అట్లా తిరగమని చెప్పట్లా. విశ్వాసాన్నే ఒక డాలులాగా పట్టుకోవాలి. చప్పట్లు కొడదామా గట్టిగా? విశ్వాసం అనేది ఒక డాలులాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో ఎప్పుడు బ్రతకాలి ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి. విశ్వాసం లేకుండుట దేవునికి ఇష్టలైండుట సాధ్యం. అంతే. వాళ్ళ అమ్మగారు చెప్పారంటే యేసన్న గారికి, ఒరే నేతి బీరకాయలు తీసుకొని వచ్చి ఆంటీకి, ఆ పక్కింటి వాళ్ళకి, వాళ్ళకి అందరికీ అని. యేసన్న గారు నేతి బీరకాయలు అని చెప్పింది కదా మా అమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళి పిండుతున్నాడట, నెయ్యి వస్తుందేమో అని. దాంట్లో ఏమొచ్చింది? అది. కొంతమంది విశ్వాసులు కూడా నేతి బీరకాయని పేరే కానీ దాంట్లో పసరు అన్నట్టు, విశ్వాసులే కానీ ఏముండట్లా. అది
ఏముండట్లేదు వాళ్ళకి? విశ్వాసం ఉండట్లా. కొన్నిసార్లు టైం పడుతుంది విశ్వాసం ఉన్నప్పుడు. 75 ఏళ్ళప్పుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, పిల్లల్ని ఇస్తానని. 100 ఏళ్ళకి ఇచ్చాడు. మధ్యలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 ఏళ్ళు విశ్వాసంలో ఎప్పుడు దిగజారిపోలేదు అబ్రహాం. నేను కొత్తగా చర్చికి వస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంచెం సౌండ్ పార్టీ అనమాట, అందరూ మంచి వాళ్ళ ఫాదర్లు అందరూ జాబ్ హోల్డర్స్. నేను కొంచెం పేదవాడిని. మామూలుగా 70 రూపాయలు, 60 రూపాయలు, 50 రూపాయలు ఉండేది అప్పుడు బైబిల్ 97లో. మా ఫ్రెండ్స్ దగ్గర 600 రూపాయల బైబిల్ ఉంది. నా దగ్గర 60 రూపాయల బైబిలే ఉంది. 600 రూపాయల బైబిల్. అప్పట్లో సిల్వర్ ఎడ్జి బైబిల్ ఉండేది. సిల్వర్ ఎడ్జి బైబిల్ అందరి దగ్గర, మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది. 7-8 మంది ఉన్నారు. అందరూ మంచి హోదాలో ఉండేవాళ్ళే. నా దగ్గర మాత్రం 60 రూపాయల బైబిల్ ఉండేది. అరే నీ దగ్గర లేదా బైబిల్ అంటే, లేదురా అని బాధపడేవాడిని. ప్రభా నాకు కూడా అలాంటి బైబిల్ ఇవ్వు ప్రభా, నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. 97వ సంవత్సరం నేను ప్రార్థన చేసుకుని చాలాసార్లు, దేవుడు నాకు అవసరమైనప్పుడు ఇస్తాలే, నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నా ప్రభా. 600 పెట్టి కొనే స్తోమత కూడా లేదు అప్పుడు. ఏది 600 రూపాయల బైబిల్ కొనే స్తోమత కూడా లేని రోజులు అప్పుడు. నువ్వు ఇస్తావులే ప్రభా అని ప్రార్థన చేసుకుని చాలాసార్లు వదిలేసా. తర్వాత సేవకు వచ్చాను. ఆ తర్వాత ఎస్ఎన్ గారు వేదిక మీదకి పిలిచారు. పాస్టర్గా దైవ సేవకులు పేర్లు చదివించి పిలిపించారు. పాస్టర్గా అభిషేకించారు. 2002వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ గుడారాల పండుగ అప్పుడు. నాకు నా పేరు పిలిచినప్పటి నుంచి 7 పాగట్ల మైకులో నా పేరు ఎప్పుడైతే విన్నానో 7 పాగట్ల పొయ్యి దగ్గర పని చేస్తున్నా. ఇక పేరు చెప్పినప్పుడు నుండి ఏడుస్తూ ఉన్నా. ఇంక అందరు రెడీ అవ్వమన్నారు, రెడీ అవుతున్నా. ఏడుపు ఆగట్లేదు. నేనేంటి ప్రభా, నన్ను పాస్టర్గా అభిషేకించడం ఏంటి? నాకు తగిన అర్హత యోగ్యత లేదు. నేను చిన్నవాడిని. పాస్టర్ అంటే ఎంతో అద్భుతం, నా వల్ల అవుతుందా ప్రభా ఇదని ఎంత భయంకరంగా ఏడ్చాను. వెళ్ళకూడదు అనుకున్నా. నేను చిన్న వయసు వచ్చింది 3 సంవత్సరాలు అప్పుడు సేవకు వచ్చి 3 ఏళ్ళు అయింది. వెళ్ళకపోతే బాగుంటుంది. మళ్ళీ 2వ చదివారు. నా ఫ్రెండ్స్ అంతా, ఒరే నీ పేరు చెప్తుంటే నువ్వేంటో డల్గా రమ్మంటుంటే ఇక నేను ఏడ్చుకుంటానే ఉన్నా. అక్కడ రెడీ అవుతున్నప్పుడు కూడా, స్నానం చేస్తున్నా కూడా నాకు 7 పాగట్ల ఏడ్చుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళాను. నన్ను పాస్టర్గా అభిషేకించి అయిపోయి దాకా కూడా నాకు 7 కళ్ళ నిండా నీళ్ళు, కళ్ళు ఎర్రగైపోయినాయి. అభిషేకం అయిపోయింది, దిగాను, ఏడ్చుకుంటా దిగాను. ఓ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని, దేవుడు నిన్ను గణపరిచాడురా తమ్ముడు, నిన్ను అభిషేకించాడురా, దేవుని కొరకు సాక్షిగా ఉండు అని నన్ను పట్టుకొని ప్రార్థన చేసి, నీకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాడురా అని ఇచ్చాడు ఆయన. చూడరా అదేంటో అని దాన్ని అక్కడే ఓపెన్ చేసి చూస్తే సిల్వర్ ఎడ్జి బైబుల్ ఉంది దాంట్లో. ఇక నేను ఏడ్చిన ఏడు పోయింది. నా హృదయం నిండుగా సంతోషం. నేను అప్పుడు అడిగిన ఆ బైబిల్ కరెక్ట్గా, బైబిల్ నా చేతిలో, పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. నేను విశ్వాసంతో ఎదురు చూసి ఎప్పుడు ఎవరిని అడగల. యేసన్న గారు అందరికి వాచీలు ఇస్తుంటే నాకెందుకు ఇవ్వట్లేదు యేసన్న గారు? ప్రభా నాకు కూడా ఇవ్వాలి కదా, మరి నేను కూడా సేవ చేస్తున్నాను కదా ప్రభా అనుకొని ప్రార్థన చేసుకున్నాను. యేసన్న గారిని ప్రేరేపించి ఆయన ధరించుకునే వాచ్ ధరించుకోవడం అంటే అది మామూలు విషయమా? ఆయన నువ్వు ఇస్తావు ప్రభా అని నమ్మి ప్రార్థన చేసుకున్నానండి. ఒకసారి పుట్టినరోజు నాది, శారదకాలకి వెళ్ళా, ప్రార్థన చేయించుకునే రోజు పుట్టినరోజు అని. సరే యేసన్న గారు ఎక్కడో మీటింగ్కి వెళ్తున్నాను, కోదాడ దగ్గర మీటింగ్కి వెళ్తా ఉంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ పిలిచాడు. నాకెవరో మామూలు వాచ్ ఇచ్చినారు, మామూలుది. యేసన్న గారు పిలిచి ఇటు రమ్మన్నాడు. నువ్వు పుట్టినరోజు అన్నావు కదా, ఇట్రా, నీకెవరో వాచ్ ఇచ్చారు కదా, ఇది ఇచ్చే అని నా వాచ్ ఆయన కట్టుకొని ఆయన వాచ్ నాకు ఇచ్చాడండి. అది మ్యాగజైన్లో కూడా ఉంది ఆ ఫోటో. ఆ వాచ్ ఆయన పెట్టుకున్న ఆ ఫోటో మ్యాగజైన్లో కూడా ఉంది అనమాట. ఆయన తీసినప్పుడు ఆ వాచ్ ఉంది అక్కడ. నాకు ఎంత సంతోషం. ఇంకా ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే నేనేదో పెద్ద విశ్వాసం వీరునని కాదు, ప్రతి ఒక్కరూ విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలి. యేసన్న గారు ఒక చోటుకి సేవకు పంపించారండి మమ్మల్ని. అక్కడ సేవ చాలా ఇబ్బంది అయిపోయింది. పాస్టర్స్ కూడా కొంచెం కష్టంగా ఉండి వెళ్ళిపోయారు. కొంతమంది క్విక్గా ఆలోచించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా వెళ్ళి మీరు సేవ చేసి నిలబెట్టండి ఆ సంఘాన్ని అని చెప్తే పాస్టర్ గారు నన్ను పంపించారు. మేరక్క గారిని పిలిచి, అమ్మా ఇలా కొంచెం సేవకు పంపిస్తున్న కొత్త ఏరియా అది, అక్కడ స్థలం కూడా లేదు మనకి, ఒక అద్దె స్థలం తీసుకొని
తాటాకులు షెడ్ ఇచ్చిన్నారు, అక్కడ వీళ్ళు సేవ చేయాలి, వీళ్ళు కావాల్సినవి అన్నట్టు తీసేయమంటే మేరెక్క గారు ఒక కెరసనాయిల్ స్టవ్, 4 గ్లాసులు, 4 ప్లేట్లు, ఒక గోతంలో పప్పు, కొంచెం బియ్యము, ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసి ఒక గోతంలో ప్లేట్లు, గ్లాసులు, కిరసనాయిల్ స్టవ్, డెగిసలన్నీ ఒక గోతంలో వేసి మేరెక్క గారు వస్తువులు కొని మాకు ఇచ్చారు. దేవుని కృప వల్ల ఓ ప్రార్థన ముగించుకొని రన్నింగ్ టీం బస్సులో వచ్చాం. ఆ ప్రార్థన అయిపోయింది, బస్సు ఎక్కి ఇంకో రన్నింగ్ టీం బస్సు మమ్మల్ని బస్ స్టాండ్లో దించింది. మేము ఆ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కాలి, మేము వెళ్ళాల్సిన సేవకి బస్సు ఎక్కాలి. వర్షం పడుతుంది, లైట్గా వర్షం పడుతుంది. అడావుడిగా మేము ఏం చేసాం తెలుసా, మా బ్రీఫ్ కేసులు, కిరసనాయిల్ స్టవ్, డెగిషలు, గ్లాసులు, ప్లేట్లు ఉన్న గోతం తీసుకున్నాం, కానీ బియ్యము, పప్పు, ఉప్పు ఉన్న గోతం మర్చిపోయాం. మా పాస్టర్ గారు ఇంకో గోతం ఏదంటున్నాడు. ఆయన ఏం గోతం అన్నట్టే, చూడరా అక్క ఏదో పంపించింది, ఓ దాంట్లో ప్లేట్లు, గ్లాసులు, కిరసనాయిల్ స్టవ్, ఇంకో దాంట్లో పప్పు, ఉప్పు, బియ్యం అవన్నీ ఉన్నాయి, అది మర్చిపోయాం. ఇంకా పాస్టర్ గారు బాధపడతానే ఉన్నాడు, ఒరే ఎందుకు మర్చిపోయారని నన్ను తిడుతున్నాడు ప్రక్కన. ఇప్పుడు ఎలా మనం అక్కడ పోయి ఏం తినాలా ఏంటి అని ఆలోచిస్తున్నాడు ఆయన. నేనేమి భయపట్ల, పిలిచిన దేవుడు పోషిస్తాడు కదా అని. ఆయన కదా అన్నీ చూసుకోవాల్సింది. ఆయన భయం, ఆయన బాధ ఆయనకుంది, నాకేం భయం లేదు. పిలిచిన దేవుడు పోషిస్తాడు కదా. యేసన్న గారు చెప్పారు, ఎవరిని ఏది అడుక్కోవద్దురా అని, మీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు, అడుక్కోవద్దురా అని. పలానా చోట బస్సు దిగండి, పలానా చోట ఆయన ఇల్లు ఉంటుంది, ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడు అన్నారు. మేము బస్సు దిగాం, అడ్రస్ చెప్పాడు యేసన్న గారు, పలానా చర్చ్ ఉంటుంది, అక్కడ దిగండి, ఆ చర్చ్ ప్రక్కన ఆయన ఇల్లు ఉంటుంది, ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడని. మేము అక్కడ దిగాం. ఫోన్లు లేవు ఆ రోజున, 2001 సంవత్సరం, అది 2001, ఇంచుమించుగా ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతుంది. 24 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నా. మేము దిగాము, వర్షం పడుతుంది, గొడుగు కూడా లేదు మా దగ్గర, వర్షం తడిసిపోతున్నాం. 1/2 గంట అయింది, ఎవరో వస్తారంట అని ఎదురు చూస్తున్నాం, ఎవరు రావట్లేదు. అరగంట అయింది, తడిసిపోతున్నాం, చేతులు ఇలా పెట్టుకొని నిలబడుకొని ఉన్నాం. ఒక అరగంట తర్వాత ఆ ఇంటి ఆయన డాబా మీద నుండి చూసి పరిగెత్తుకుంటూ చూడు, అమ్మో యేసన్న గారు పంపించి సేవకులు వచ్చారని గొడుగు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఎంతసేపు వచ్చి, సారీ బాబు మా ఇల్లు ఇక్కడని తీసుకుని వెళ్ళాడు. పాస్టర్ గారు గొడుగు పట్టుకొని పాస్టర్ గారికి తీసుకుని నేను తడుచుకుంటా నేను వెళ్ళాను. ఒక చిన్న గది ఉంటే ఆ గదిలో ఇక్కడ మీరు ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత అటు వాష్రూమ్ ఉంటుంది, అక్కడ వేడి నీళ్ళు ఉంటాయని మీరు రెడీ అవ్వమని చెప్పాడు. రెడీ అయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర రమ్మన్నాడు. భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఇంకా వారం రోజుల ఉంది బాబు చర్చి ఓపెనింగ్ టైము, మీరు భోజనాల గురించి ఏం ఆలోచించొద్దు, చర్చి ఓపెనింగ్ అయినంత దాకా మా ఇంట్లోనే ఉండండి అని చెప్పాడు ఆయన. మీరు అసలు భోజనం గురించి ఆలోచించొద్దు, 3 పూటల ఆంటీ గారు మీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను చెప్పారండి. ఇప్పుడు ఎవరు పోషించారు మమ్మల్ని? దేవుడు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా ప్రభు పోషించాడు. విశ్వాసంతో నడవాలి ఎప్పుడు మనం. ప్రియ సహోదరులారా, ఇలాంటివి చెప్తే చాలా ఉన్నాయి నా జీవితంలోనే కాదు, ఇక్కడ సేవకులు, విశ్వాసులు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు, దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. కనుక మనం ఎప్పుడైనా పోరాడేటప్పుడు విశ్వాసంతో పోరాడాలి. దేవుడి కార్యం చేస్తాడు, ఈ విషయంలో అద్భుతం జరిగిస్తాడు, ఈ కార్యం సఫలపరుస్తాడు. ఈ ముందు స్థలం కొనాలని అనుకున్నాం. అప్పుడు ఈ ముందు 6 సెంట్ల స్థలం ఉండేది. ఆ ఇంటి ఓనర్ గారు, ఇక్కడ పాస్టర్ గారు అప్పుడు సేవ చేస్తూ చెప్పాడు, ఇటు స్థలం ఉంది, 6 సెంట్లు మీకు ఉపయోగపడుతుంది, తీసుకోండి అని. అప్పుడు 40,000 ఎంతో చెప్తే మన దగ్గర అంత డబ్బులే, మేము కొనలేలే బాబు అని చెప్పేసాం ఆయనకి. ప్రార్థన మాత్రం చేసాం, ఈ స్థలం కావాలి ప్రభు అని. ఒక 6 నెలల తర్వాత ఆయన వచ్చాడు, బాబు మీరు కొనలేరు అంటున్నారు కదా, 6 సెంట్లు మీకు ఎందుకో గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పేశాడండి. నేను చెప్పేది అబద్ధం కదా, నిజం. కొట్టేది ఏదో గట్టి కొట్టండి. 6 సెంట్ల స్థలం ఎదురు 6 సెంట్ల స్థలం గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన పక్కన స్థలాలు చాలా ఉన్నాయంట. మనకి 6 సెంట్ల స్థలం ఎప్పుడైతే గిఫ్ట్కి ఇచ్చాడో మిగతా స్థలాలన్నీ కూడా త్వరగా అమ్ముడిపోయాయి ఆయనకి. మన నమ్మిక మాత్రం వచ్చాం. కొన్నిసార్లు మన వల్ల కాదు, ప్రభా నువ్వు సహాయం చేయండి. ప్రియ సహోదరులారా, మీ జీవితంలో ఏది కావాలన్నా విశ్వాసంతో ఎవరిని అడగాలి? ప్రభా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, కట్నం లేకుండా పెళ్ళి అవ్వాలి ప్రభు ఆడపిల్లలకి అని అడగండి ప్రభుని. వాడు వచ్చేవాడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి. ప్రభా ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తాను నమ్ముతున్నా, ఇల్లు లేదు, ఇల్లు ఇస్తాను నమ్ముతున్నా, ప్రభా శత్రువుతో పోరాడేదానికి వెళ్తున్న విశ్వాసంతో నువ్వు నాకు జయమిస్తావని నమ్ముతున్నా.
ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది ఒక డాలులాగా చేతబట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు చేతబట్టుకోండి. రక్షణ అనే శిరస్నానమును, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. లాస్ట్కి ఏం చేయాలో తెలుసా? యుద్ధవీరుడు ఏం చేయాలండి? ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. చివరిగా ప్రతి విషయమందు, ఆత్మ వలన ప్రతి విషయమందు సమస్త విధములైన ప్రార్థన చేయాలి పరిశుద్ధుల కొరకు అని కూడా ఉంటుంది అక్కడ. ఒక సేవకుడు, ఒక విశ్వాసి సమస్త పరిశుద్ధుల కొరకు ఎప్పుడు ఉందామాట తమ్ముడు? చేయొచ్చు ఉండండి. పరిశుద్ధులందరి కొరకు, మినిస్ట్రీలో ఉన్న దైవజనులందరి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుల కొరకు. ఇది కూడా ఒక ఆయుధం. ప్రార్థన అనేది ఆయుధం. ప్రార్థన మన ఊపిరిగా మారాలి. ప్రార్థన మర్చిపోవద్దు. ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడిగి పొందుకోవడం. ప్రార్థన లేకపోతే జీవితం శూన్యం. ఎవరో చేస్తారు ప్రార్థన అనుకోవద్దు. నీకై నువ్వు ప్రార్థన చేయాలి. ఇదొక ఆయుధం. శత్రువుతో పోరాడడానికి ప్రముఖమైన ఆయుధం ప్రార్థన. చప్పులు కొడదామా గట్టిగా? ప్రార్థన అనే ఆయుధం మీరు ప్రతి ఒక్కరు ధరించుకోండి. ఇప్పుడు ఎందుకు పెట్టారు ప్రార్థనలు, ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి అనుకొని విసుక్కోవద్దు. మేరక్క గారు ప్రతిరోజు ప్రార్థన చేయించేది శనివారం 3 గంటలు ప్రార్థన చేయించేది, 7 to 10. ఆ రోజు సిద్ధపడి ఉండే దానికోసం. రోజు దేవాలయంలో కూడి స్తుతించి ప్రార్థించారు అపోస్తలులు. ప్రార్థన అంటే విసుగైపోయింది కొంతమందికి. మీరు చాలా ధన్యులు. సహవాస కూటాలని చెప్పిన వెంటనే వచ్చారు, సేవకులతో కలిసి పాడారు, కలిసి ప్రార్థించారు. దేవుడి యుద్ధంలో మీకు జయం దయచేయునుగాక. పోరాటంలో జయము దయచేయునుగాక. అపవాది తంత్రాల మీద జయము దయచేయునుగాక. ప్రధానులతో జయము దయచేయునుగాక. మనం పోరాడుతున్నప్పుడల్లా మన ప్రార్థన మనకు జయము దయచేయునుగాక. ప్రార్థించే ప్రతి ప్రార్థన వీరునికి నా దేవుడు జయం దయచేయునుగాక. చివరిగా ఎవరిని ఎదుర్కొంటూ సిద్ధపడాలి మనం? పెళ్లి కుమారుని. 1 మందిరంలో కనబడేదానికి సిద్ధపడితే దేవుడు సంపూర్ణ ఆశీర్వాదాలు ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళేదానికి సిద్ధపడితే జయమిస్తాడు. 3వదిగా పెళ్లి కుమారుని ఎదుర్కొనేదానికి సిద్ధపడితే పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా చదవాలి. 25:10. సిద్ధపడి ఉన్నవారు ఇప్పుడు మొదటి వాక్యం నుండి చదువు బ్రదర్. 25 మొదటి వాక్యం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను. పరలోక రాజ్యం ఎలా ఉందంట? 10 మంది కన్యకలు, బయలుదేరిన 10 మంది కన్యకలు అంటే పవిత్రులు, పరిశుద్ధులు, జీవితాన్ని కాపాడుకునే వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కన్యత్వాన్ని కాపాడుకునే ఒక పవిత్రత, పరిశుద్ధత, పరిశుద్ధులు అని చెప్పవచ్చు. కన్యకలు అంటే భక్తులు అని చెప్పవచ్చు. ఇంకో మాట, జీవితాన్ని కాపాడుకునే వాళ్ళు అని అర్థం. పరలోక రాజ్యం 10 మంది కన్యకలు. పరలోక రాజ్యము ఎలా ఉందంట? దివిటీలు పట్టుకొని ఎదుర్కొనుటకు సిద్ధపడిన కన్యకలను పోలింది. పెళ్లి కుమారుని ఎదుర్కొనేదానికి బయలుదేరిన, దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకల్లా ఉంది పరలోకం. అయితే వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి గలవారి దగ్గర నూనె ఉంది, బుద్ధి లేని వాళ్ళ దగ్గర నూనె లేదనే మాటలు కూడా అక్కడ ఉంటాయి. ఉందా అక్కడ? బుద్ధి లేని వాళ్ళు దివిటీలు పట్టుకున్నారు, నూనె లేదు. దివిటీలు పట్టుకున్నారు, నూనె కూడా తీసుకొని వెళ్తున్నారు.
చూడండి, దివిటి, ఇది దివిటి అనుకోండి, ఇది దివిటి అండి. లేదా వాటర్ బాటిల్ ఇచ్చిన దివిటీలు పట్టుకున్నారు అందరు. 10 మంది చేతుల్లో దివిటి ఉంది. ఎంతమంది బయలుదేరింది? గట్టిగా చెప్పండి అందరూ. 10 మంది అందరి చేతిలో దివిటి ఉందా? ఉంది. కానీ 5 మంది బుద్ధి గల వాళ్ళు దివిటీలతో పాటు నూనె కూడా తీసుకెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు నూనె లేకుండా వెళ్ళారు. సడన్గా పెళ్లి కుమారుని ఎదుర్కొంటారు, రండి అని ఒక శబ్దం. వెంటనే దివిటీలు వెలిగించాలా. బుద్ధి గల వాళ్ళు వెలిగాయి దివిటీలు. బుద్ధి లేని వాళ్ళు వెలిగించేదానికి పోతే ఏం లేదు వాళ్ళ దగ్గర, నూనె లేదు. నూనె లేకుండా దివిటి వెలిగిద్దా? చెప్పాలి మీరు. చిన్నప్పుడు ల్యాంతర్లు ఉండేవి, కెరోసిన్ పోసి వెలిగిస్తే వెలుగుతూ ఉంటాయి. అంటే దివిటి వెలగాలంటే నూనె ఉండాలి. వీళ్ళు వాళ్ళని అడిగారు, 5 బుద్ధి గల వాళ్ళని అడిగారు, మా దగ్గర నూనె లేదు, నూనె ఇస్తారా బాబు మీరంటే, మీకు మాకు చాలది, ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళి. ఎప్పుడది, ఏ టైం అది? స్వరం ఎప్పుడు వినపడింది బ్రదరా? అర్ధరాత్రి స్వరం వినపడింది, పెళ్లి కుమారుని ఎందుకు రండు అని. వీళ్ళు వాస్తవంగా బుద్ధి లేని వాళ్ళని ఎందుకు రాయబడిందో తెలుసా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుడు అంటే మధ్యరాత్రి ఎవడు అమ్ముతాడు? నాకు వచ్చిన డౌట్ అనమాట. మధ్యరాత్రి ఎవడైనా నూనె అమ్ముతాడా? నవ్వుతారండి, చెప్పండి. నిరీక్షణ, నూనె అమ్ముతారు మధ్యరాత్రి? రాత్రిలో నూనె అమ్ముతాడు ఎవడైనా? పెట్రోల్ బంకులు పెట్రోలే కొట్టట్లే, ఇంకూడ అమ్ముతారు నూనె. ప్రైజ్ లార్డ్. మామూలుగా కొట్లలో నూనె అమ్ముతారు, జీవన నూనె అమ్ముతారు. మధ్యరాత్రి వెళ్తే కొట్టు మూసేసి ఉంటా, రాత్రి అమ్ముతారు నూనె? అమ్మరు. ఎవరిని అడిగినా అమ్మరని చెప్తారు. అమ్మరు. ఎవడు అమ్ముతాడు? వాడికి పొద్దున్న లేస్తే వాడు నైవేద్యం పెట్టాలా, ఇంకా పూజలు చేయాలా, దండాలు పెట్టుకోవాలా, బోని కొట్టి కళ్ళకు అద్దుకోవాలా. పొద్దున్న వెళ్ళి అయ్యా ఆ కొట్లో కోడిగుడ్లు ఇవ్వంటే ఆగు అంటాడు అనమాట. ఏంటంటే వాడి పూజల పునస్కరణలు ఆడుకుంటాయి, వాడు సిద్ధపాటు ఆడుకుంటుంది. కొట్టు మూసినప్పుడు వెళ్ళాం కూడా, ఇప్పుడే చేయంటాయా, కొట్టుకాడేసా అంటాడు. కంప్యూటర్ కూడా పని చేయట్లేదు పో అంటాడు. ఇక అన్నీ క్లోజ్ అయిపోయినా వెళ్ళిపోండి అంటాడు. వీళ్ళు నిజంగా బుద్ధి లేని వాళ్ళే. కాళ్ళు చేతులు పట్టుకొని ప్లీజ్ బ్రదర్ కొంచెం నూనె ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళేమో. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటే పరిగెత్తుకుంటూ పోయారు. ఎవడు ఉంటాడు రా బాబు ఆ టైంలో? మధ్యరాత్రి ఎవడైనా నూనె అమ్ముతాడా? నిజంగా బుద్ధి లేని వాళ్ళు. లేదు, నూనె లేదు. పెళ్లి కుమారు స్వరం వినబడింది. సిద్ధంగా ఉన్న వాళ్ళు దివిటీలు వెలిగించుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు, తలుపులు వేయబడ్డాయి. ఈ బుద్ధి లేని వాళ్ళు మరలా వచ్చారు, మాకు కూడా తలుపు తీయంటే మీరెవరో నాకు తెలియదు. సిద్ధపాట్లు, దివిటి ఉంది, నూనె లేదు. హృదయమైన సిద్ధులలో పరిశుద్ధాత్మ తైలం ఉండాలి. విశ్వాసులు ఉన్నారు, ఆత్మ లేదు. ఆత్మకూటాలు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోతున్నారు. శనివారం ఆత్మకూటం ఉంటుందా అన్నట్టుగా అడుగుతున్నారు కొంతమంది. ఏది పౌలు గారిని అడగల, పరిశుద్ధాత్ముడు అన్న సంగతి మాకు తెలియదు. పరిశుద్ధాత్మ పొందుకోవడం లేదు. ఈ రాత్రి నా ప్రభువైన యేసయ్య ప్రతి హృదయాన్ని కొలత లేని ఆత్మతో నింపునుగాక, క్రొత్త తైలముతో నింపునుగాక, పరిశుద్ధాత్మ తైలముతో నింపునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని అభిషేకించునుగాక. పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ కావాల్సిన తైలం మన హృదయంలో సిద్ధపరచునుగాక. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఆత్మను పొందుకోవాలి. అభిషేకం చల్లారిపోతుంది. కనిపెట్టండి, ఎదురు చూడండి. అభిషేకం దివిటి ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. దివిటిలో ఆత్మ ఉండాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ప్రజ్వలిల్లుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఈ దీపాలు వెలగాలి అంటే ఎప్పుడు పరిశుద్ధాత్మ తైలాన్ని నింపుకోవాలి. ఏదో ఒక శనివారం ఆదివారం ఇట్లాంటి ప్రార్థనలు కాదు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఆత్మశక్తిని నాకు దయచేయి ప్రభా అని అడగాలి. అడుగు ప్రతివానికి నిశ్చయముగా ఆత్మ ఇవ్వబడుతుంది. నా పరలోకపు తండ్రి మీ అందరిని ఆత్మతో నింపి మనమంతా ఒక రోజున
రారాజైన యేసుని ఎదుర్కొనుటకు దేవుడు మనకి సిద్ధపాటు దయచేయను గాక. ఆయన సన్నిధిలో ఆయనతో ఉన్నటకు కావలసిన అభిషేకం మనకు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. దేవుని ఆత్మతో నింపి పరలోక రాజ్యానికి మనలందరినీ ప్రభు సిద్ధపరచునుగాక. ఒకటి, యుద్ధానికి మందిరంలో కనబడేదానికి సిద్ధపాటు. రెండోదిగా యుద్ధానికి సిద్ధపాటు. మూడోదిగా పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధపాటు. సత్క్రియలు చేసేదానికి సిద్ధపడండి. అది ప్రయోజనం. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. దయచేసి అందరూ చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మతో ఆయన మనల్ని నింపి